ఎస్ఐపిసి అనే ఎగ్జామినేషన్ ఫస్ట్ థింగ్. ఇవన్నీ కూడా మీకు చాలాసార్లు చెప్పాను. సిలబస్సు, ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది నాకేం రాదు అనేది. నేను లాస్ట్ క్లాస్లో కూడా నేను చెప్పాను. ప్రతి మనిషి ఎస్పెషల్లీ స్టూడెంట్ జర్నీలో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఈ ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఐ నో వాట్ ఐ డోంట్ నో. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఐ నో వాట్ ఐ డోంట్ నో. నాకు తెలుసు, నాకేం తెలియదు అని. నాకు తెలుసు, నాకు ఈ సబ్జెక్ట్ల మీద పట్టు లేదు అని. సబ్జెక్ట్ల మీద టైం స్పెండ్ చేయండి. నాకు తెలుసు, నేను ఇది చెయ్యకూడదు అని దయచేసి చెయ్యకండి. ఐ నో వాట్ ఐ డోంట్ నో. మీరందరూ కూడా స్టూడెంట్స్ తెలియకుండా మా మార్కెటింగ్ క్లాసెస్లో ఇది చెప్తూ ఉంటారు. తెలియకుండా ఒక సిండ్రోమ్కి గురవుతారు. ఆ సిండ్రోమ్ పేరేంటంటే షైనీ పాలిషింగ్ సిండ్రోమ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. షైనీ పాలిషింగ్ సిండ్రోమ్. షైనీ పాలిషింగ్ సిండ్రోమ్ అంటే ఏమంటే హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చారు. చాలా ఆకర్షవంతంగా కొన్ని కనబడతాయి. అమ్మాయి కావచ్చు, హాస్టల్ లైఫ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు చేసే దురలవాట్లు కావచ్చు, ఏదైతే ఆకర్షణీయంగా కనబడిందో అటువైపు నీ మనసు వెళ్ళాలనిపిస్తుంది. చాటింగ్ చేస్తున్నావు, ఎక్కువసేపు చాటింగ్ చేస్తున్నావు అంటే బినాల్ ఎదలమైన యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, నీకు యాడ్రనల్ రష్ వస్తుంది. షైనీ పాలిషింగ్ సిండ్రోమ్ ఏంటంటే ఏదైనా కొత్తది కనబడితే అది ఆకర్షణ క్రియేట్ చేస్తుంది. మీలో చాలామంది ఏదన్నా యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త థంబ్నెయిల్ పెట్టనియండి, చూడాలనిపిస్తుంది. లోపల అబ్సల్యూట్లీ సబ్స్టెన్స్ లేకపోవచ్చు, అసలు ఏమీ ఉండదు అక్కడ, రైట్? అనుభవం లేని టీచర్ ఏదో మాట్లాడుతూనే ఉంటాడు, కానీ ఆ థంబ్నెయిల్ మీకు ఆకర్షవంతంగా అనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్క స్టూడెంటు కూడా ఈ షైనీ పాలిషింగ్ సిండ్రోమ్ నుంచి బయటికి రావాలి. షైనీ పాలిషింగ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే సార్, షైనీ ఏదైతే వెలుగుతుందో, రైట్, మంచిగా పాలిష్గా కనబడుతుందో అటువైపు మన మనసు ఒప్పుతుంది, రైట్? ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి యాటిట్యూడ్ కాదు.